కనుక చిన్న ప్రార్థన ఎవరు చేశారు అని అంటే బహు చిన్న ప్రార్థన 2 వచనాల్లో మరి చిన్న ప్రార్థన చేసిన వ్యక్తిని మనం చూసుకుందాం. మరి మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చదవండి ఎవరైనా. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై యుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవిని చేసిన దానిని అతనికి దయచేసాను. చూసారండి, మంచి వాక్యము. ప్రార్థన గురించి ఎబ్బేజు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఈ వచనాన్ని ఆధారం చేసుకుని దేవుడిచ్చిన వాగ్దానాన్ని సంవత్సరం ఆ వాగ్దానాన్ని మనం ఆధారం చేసుకుని మరి కొన్ని లేఖన భాగం మనం చూసుకుంటూ ముందుకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అనుకున్న రీతిగా అన్న ఒక పాట తీశాడు. మొట్టమొదటిసారిగా పాడిన పాట ఏంటండి? దించుము నీ జీవితంలో నెమ్మది సుఖము లొందేదవు. అంటే ప్రార్థించినప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే జీవితంలో నెమ్మది ఉంటుంది, సుఖం ఉంటుందని చెప్తున్నాడు. ప్రార్థించుము అన్నాడు అంతే. ప్రార్థన చేసినప్పుడే మనకేం కలుగుతుందంట? మన జీవితంలో నెమ్మది ఉంటుంది, సుఖం ఉంటుంది. అంతేకాకుండా కింద ఏమన్నాడు? సంపూర్ణ భక్తిని కలిగించును. ఇప్పుడు ప్రార్థనలో మనం ఎడతెగగా ప్రార్థన చేసినప్పుడు మన యొక్క భక్తి జీవితాన్ని మనల్ని పెంచుతుంది. అది భక్తి జీవితం పెంచటమే కాకుండా ఏ విధంగా ఉంటుందంటే సంపూర్ణముగా మన భక్తిలో నడిచేవారంగా ఉంటాం. అది ఏంటంటే క్షేమములు ఎన్నో పొందుతామంట. ఎన్నో క్షేమాలను పొందుతాం. ఈ వచనాలన్నీ కూడా నేను ఇప్పుడు నేనేదో తలంచిన మరి దేవుడిచ్చిన వాక్య లేఖనాలను బట్టి ఈ పాట కూడా మనం పాడాం కనుక ఈ పాటను మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఈ మెసేజ్ అంతా కూడా మనకి తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను అంటున్నాడు. అంటే తన తర్వాత వచనంలో వేదన పడి, అంటే వేదన పడి ఎవరు వేదన పడ్డారు? తల్లి వేదన పడ్డదంట. ఎబ్బేజు అని అంటే మరి ఎబ్బేజు అని అంటే వేదన. ఎబ్బేజు అని మా పదానికి వేదన అంటే తల్లి పడిన వేదన అంత వేదన కాదంట. ఎబ్బేజును జన్మనివ్వటానికి అంత వేదన పడ్డది గనుక అతనికి ఏమని పేరు పెట్టిందంట? ఎబ్బేజు అని పేరు పెట్టింది. అయితే తల్లి ఏమని అంటుంది? యాతన పడ్డది గనుక ఆ యాతనకి అర్థం వచ్చేది పదం ఏంటి అని అంటే ఎబ్బేజు అనమాట. ఆ ఎబ్బేజు గురించి మరి 2 వచనాలు ఉన్నాయి. కానీ ఆ 2 వచనాల్లో కూడా మరి గొప్ప ప్రార్థనకు పరుడుగా ఉన్నాడు, గొప్ప ప్రార్థన పొందుకున్నాడు, ఎన్నో అనుభవాలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. చదవండి అమ్మా 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించమంటున్నాడు. అంటే ఇక్కడ ఏమని అంటున్నాడు? ఎబ్బేజు దేవునికి ఏమని చెప్తున్నాడు? మొరపెట్టుకుంటున్నాడు. మొరపెట్టుకుంటమే కాకుండా ఆయన నువ్వు ఆశీర్వదిస్తావా ఆశీర్వదించవా అని వచ్చిన ఆలోచన సందేహం లేకుండా ఏమని అంటున్నాడంటే నిశ్చయముగా నీవు తప్పకుండా నువ్వు చేస్తావు, చెయ్యాలి అని ఒక ఆర్డర్ వేసినట్లుగా ఈ యొక్క ఎబ్బేజు పలుకుతున్నాడు. ఇక్కడ నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించవలసిందే,
అని అంటున్నాడు. అయితే అతని యొక్క వ్యక్తిగత జీవితం కూడా ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఎబ్బేజు మరి వేతన పుత్రుడిగా ఉన్నాడు, తిరస్కరింపబడిన పుత్రుడిగా ఉంటున్నాడు, సహోదరులు కూడా మరి విసర్జించిన వాడిగా ఉంటున్నాడు అనమాట. అందుకనే 9వ వచనంలో అంటున్నాడు, సహోదరుల కంటే ఎక్కువగా ఘనత పొందిన వాడై ఉన్నాడంట. ఎందుని బట్టి అనంటే మరి కిందకి వెళ్ళినట్లయితే మరి ఇక్కడ బాగా చదువుతుంది కదా, చదవండి. ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుల విశాలపరిచి నీ చెయ్యి నాకు దయచేసి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని అంటున్నాడు. ఎలా తప్పించాలి, ఎందుకు తప్పించాలి, ఏ విధంగా తప్పించాలి, దేవునికి ఏమన్నా అనుకూలంగా నడిచాడా అన్నది ఆ విషయాలు ఏమీ కూడా దీంట్లో పొందుపరచలేదు. కానీ మనం చూసుకున్నట్లయితే 128 దావీదు కీర్తన 1వ వచనంలో ఏమని చెప్తున్నాడు అంటే, మరి ఇతను దేవుడిని నిశ్చయముగా అని అడుగుతున్నాడు గనక మరి ఆ నిశ్చయత ఎందుకని వచ్చింది, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలని అంటే అతనిలో ఏమి లేదండి, ద్వేషము, అసూయ, పగ, ఈర్ష్య, కక్ష, ద్వేషము, మరి పొరపాట్లు, తప్పులు అటువంటివి ఏమీ కూడా లేవు. అందుకనే దేవుడితో ఏమంటున్నాడంటే, నిశ్చయముగా అని నువ్వు చేస్తావు, ఎందుకంటే నేను ఏ విధంగా ఉన్నానో నేను నీకు తెలుసు గనుక నీవు నన్ను నేను పెట్టుకున్న మొరను నువ్వు ఆలకిస్తావు అని చెప్తున్నాడు. 128 దావీదు కీర్తనలో ఏం చెప్తున్నాడు చూడండి, యెహోవా యందు కలిగి ఆయన త్రోవలి యందు నడుచువారందరూ కూడా ధన్యులు, నిశ్చయముగా చదవండి, నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదు అని అంటున్నాడు. నీకు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. చూసారండి, మరి 128 దావీదు కీర్తనలో దావీదు భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నిశ్చయముగా నీవు ధన్యుడు అంటున్నాడు. మరి ఎవరు ధన్యులు, నిశ్చయంగా ఎవరు పొందుకుంటారో, అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ కూడా ధన్యులు. అయితే అలా నడుచుకోవాలి అని అంటే అటువంటి మనం లోకంలో ఉంటున్నాం కనుక మరి క్రూర మృగాలకి, మరి క్రిమి కీటకాల వాటికి మనం కొన్నిసార్లు మనం నష్టపోయే వారంగా ఉంటాం. అయితే మనుషుల వల్ల కూడా మనం నష్టపోతాం, మనిషి వల్ల కూడా కొన్ని అపాయాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి అపాయాల నుండి తప్పించుకోవాలంటే, అపాయము వచ్చిందని అంటే దాన్ని బట్టి ఏమంటే కీడు వచ్చినట్టేనా కాదా, మన జీవితంలోనేంటి, మన గృహానికి ఏంటి, మన సహవాసానికి ఏంటి, అన్నిటిలో ఏదోటి మన మందిరానికి అనుసరించి ఏదైనా కీడు వచ్చిందంటే, ఆపద వచ్చిందంటే, ఆపద అంటే కీడే కదా, మరి ఆ కీడు నుండి తప్పించాలి అని అంటున్నాడు. మరి అంతేకాకుండా ఈ యొక్క ఆవరణం నుండి కూడా తప్పించాలంటున్నాడు. ఈ యొక్క ఆవరణం మన యొక్క హృదయం ఏంటంటే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆ యొక్క ఆలయాన్ని మనం పాడు చేసుకోకూడదు. పాడు చేసుకున్నట్లయితే మనం కీడు పొందే వారంగా ఉంటాం. కీడు పొందకోకుండా ఉండాలి అని అంటే ఇక్కడ ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూసారండి. మరి చూడండి, ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి వివరించి నా సరిహద్దులు అంటే ఏంటి, సరిహద్దులు మనం ఏ విధంగా ఉన్నాం, మన చుట్టుపక్కల ప్రాంతం, మన హృదయం, మన ఇల్లు, మన సహవాసం, మన యొక్క ఏర్పాటు అంతా కూడా ఎలా పరచాలంటే విశాలపరచమంటున్నాడు. అది మనం ఒక ఉద్యోగం ఉన్నదంటే, మనం ఉద్యోగం చేస్తున్నాం, 5 సంవత్సరాలు చేస్తాం, 10 సంవత్సరాలు చేస్తాం. అయితే ఎన్ని సంవత్సరాలు చేసినా అదే ఉద్యోగమా, అభివృద్ధి లేదా, అభివృద్ధి కూడా మనకు కావాలి. అయితే అభివృద్ధి కావాలంటే చిన్నపిల్లడు 1వ క్లాస్ నుంచి మరి 5, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అలా ఉద్యోగం వచ్చేంతవరకు కూడా చదువుతాడు. అయితే ఒకటి స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చెందుతున్నాడా లేదా, అభివృద్ధి చెందుతున్నాడు. అలాగే మరి ఎబ్బేజు కూడా ఏం కోరుకుంటున్నాడంటే సరిహద్దుల్ని విశాలపరచమని కోరుకుంటున్నాడు. అది వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే మరి వ్యాపారం అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాడు. అయితే ఉద్యోగం చేసేవాడు ప్రమోషన్ కోసం చూస్తున్నాడు. చదువుకునే బిడ్డలు అయితే చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం తర్వాత పెళ్లి తర్వాత పిల్లలు, అలాగా ఒక అభివృద్ధి పడతాడు. ఒకే దినాన్ని, ఒకే రోజులో, ఒకే రాత్రిలో మనము ధనవంతులం కాలేము, అభివృద్ధి పడలేము. అయితే దినదినము
స్టెప్ బై స్టెప్. అలాగే ఇస్సాకు కూడా మరి పంట వేసిన తర్వాత 30 దంతులు గాను 60 దంతులు గాను 100 అంతులు పంట పొందే వరకు కూడా మరి ఇస్సాకు శ్రమ పడినట్లుగా ఉంటున్నాం. అంతేగా యేసోబు కూడా అలాగే అభివృద్ధి చెందుతూ కొంచెం కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడు అనమాట. అయితే మొదటి దినవృత్తాంతం మనం చూసుకున్నాం కదండి. మరి కీర్తనలో 34:6 వచనం నుంచి 8వ వచనంలో ఏమంటున్నాడు దావీదు భక్తుడు చెప్తున్నాడు చూడండి. ఏ విధంగా 34 దావీదు కీర్తన, ఈ దీనుడు మొరపెట్టగా, ఈ దీనుడు అని ఎందుకు అంటున్నాడండి? ఎబ్బేజు శ్రమ పొందాడు, శ్రమ పడ్డాడు, శ్రమ పెట్టాడు. తల్లిని ఏం చేశాడండి? శ్రమ పెట్టాడు గనక మరి యొక్క తల్లి ఏం చేసింది? శ్రమపుత్రుడు అని బిరుదిచ్చింది కుమారుడికి. అయితే ఈ రోజుల్లో మనం ఎవరైనా సరే తల్లి గర్భం నుంచి మనం బయటికి మరి వచ్చాము అని అంటే, భూప్రపంచంలో మనం జీవిస్తున్నామంటే ప్రతి తల్లిని కూడా మనం వేదన పెట్టిన వారమే. ప్రతి తల్లిని కూడా వేదన పడుతూనే మనల్ని జన్మించింది. ఎందుని బట్టి అంటే ఆది ఆదాము కాలంలో నుండి కూడా అలాగ ఇచ్చాడు అని అంటే శపింపబడ్డారు. దేవునిచ్చిన ఆజ్ఞకు లోబడలేదు. మరి దేవుడిచ్చిన ఆజ్ఞను ఏం చేశారంటే తిరస్కరించారు గనుక మరి ఏం పడ్డారంటే మరి స్త్రీ వేదన పడవలసి వచ్చింది. అదే వేదన మరి ప్రతి ఒక్క స్త్రీ కూడా వేదన పడుతూనే పిల్లల్ని కంటున్న కనుక మరి యొక్క వేదన. మరి ఇక్కడ దావీదు కీర్తన భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. చూసారండి, దావీదు భక్తుడినే కాదు కానీ రక్షించడం, అతను దీన మనసుతోటి అతను మొరపెట్టుకున్నాడు. ఈ రోజున మనము కూడా దీన మనసుతోటి దీన మనసు అని అంటే తగ్గింపు స్వభావము. అంటే నాకు నేను మనము ఎప్పుడైతే తగ్గించుకుంటామో, మరి ఐశ్వర్యవంతులైతే నాకు అంత ఉంది ఇంత ఉంది ధనము ధాన్యాన్ని బట్టి మరి రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయించొద్దు అన్నాడు దేవుడు. అయితే మనం అతిశయించిన వాళ్ళమైతే మనం దీనత్వము పొందేవారంగా మనం ఉన్నాం. దీన స్వభావంతో మనం ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తామో, ఆయన్ని మొర పెట్టుకుంటామో, అప్పుడు ఏంటంటే ఆయన మన మొరను ఆలకిస్తాడంట. అతని శ్రమలన్నిటిలో నుండి అతను ఏం చేస్తాడంటే రక్షిస్తాడు, కాపాడుతాడు. మనల్ని ఎవరైనా మనం ఏదైనా అపాయంలో ఉన్నప్పుడు ఆయనకు మనం ఏం చేయాలి? మొర పెట్టాలి. మొర పెట్టడం అంటే ఏంటి అని అంటే ఆయనతో మనం మాట్లాడటమే మొరపెట్టుకోవటం, విజ్ఞాపన చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలంటే యథార్థమైన హృదయంతో మనం చెయ్యాలి. ఇలా ఎబ్బేజు ఇక్కడ యథార్థమైన హృదయం కలిగి ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు అని అంటే మరి నిశ్చయంగా పూర్ణ హృదయంతో మరి ఆయన అడుగు, నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించి అని అంటున్నాడు. కింద చదువు 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఎలా ఉంటుందంటే కావలియుండి వారిని రక్షిస్తుందన్నమాట అండి. ఆయన ఏమని చెప్పాడు? మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ మనకి ఈ 9వ వచనంలో చెప్పాడు కదా ఈ వాగ్దానం, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉంటానని చెప్తాడు. అదే వాగ్దానం ఎలాగా, ఎప్పుడు తోడుగా ఉంటాడు మనకి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుందంట. మరి అటువంటి కావలి మనకు ఆయన కావాలా? అయితే ఎబ్బేజు ఏమని ప్రార్థిస్తున్నాడో, నీవు నాతో ఉండు అని ప్రార్థిస్తున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు ఎబ్బేజు, నీవు నాతో ఉండు అన్నాడు. చదవండి అక్కడ మొదటి దినవృత్తాంతం 4:10 వచనం, మొరపెట్టి ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీవు తోడుగా ఉండి దయచేసి. చూసారండి ఏమన్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండమంటున్నాడు. చూసారండి, అటువంటి తోడు మనం కోరుకుంటున్నాం కదా. మరి దేవుడు తోడుగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? మరి దావీదు భక్తుడికి అయితే తోడు ఉంది, మరి ఎబ్బేజుకి తోడుంది, మరి మనకు తోడున్నదా? ఆ నిశ్చయత మనకుందా? ప్రశ్న మనల్ని వేసుకున్నట్లయితే
దేవుణ్ణి మనం మరి ప్రార్థనాపూర్వకంగా ఆయనకు మొరపెట్టే వారంగా ఉంటాం. మన మొర ఆయన ఆలకించేవాడుగా ఉంటాడు. మరి ఆయన ఎప్పుడు కూడా మరి మీరు ఆయన చెవియొగ్గి ఆలకించడానికి రెడీగా ఉంటున్నాడు అనమాట. అంతేకాకుండా 8వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, యెహోవా రుచి చూచి ఎలాగంటండి, ఎవరంట యెహోవా ఎవరు? ఉత్తముడు. ఎందుకని చెప్పాడు ఉత్తముడు అంటే? ఏ పాపము లేదు, ఏ కల్మషము లేదు, నిందారహితుడైన ఆయన చెప్పాడు కదా. మరి ఏ పాపము లేనటి వాడు, మరి అటువంటి పాపం లేనివాడు ఏంటంటే ఉత్తముడైన వాడు. ఉత్తముడు గనుక ఆయన్ని నువ్వు రుచి చూసినట్లయితే ఏమని అన్నాడు చూడండి కింద, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అయితే నువ్వు ధన్యుడు అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఆయన్ని రుచి చూడాలి, ఆయన ఎరగాలి, ఆయన వాక్యాలను అనుసరించాలి. ఆయన ఏమైతే చెప్పాడో ఆయన వాక్యాలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన త్రోవలేందు నడవాలి. ఆయన త్రోవలు నడవాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు గనుక, నిష్కల్మషుడు గనుక మనము కూడా నిష్కల్మషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అటు రీతిలో మనము కూడా మరి ఉండేలాగా మరి సరి చేసుకోవాలి. ఎబ్బేజ్ అంటున్నాడు కదా, మరి ఇక్కడ చదవండి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి అని అంటున్నాడు. విశాలపరిచి అని అంటే మరి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. చూసారండి ఎలాగంటే, మీరు విశ్వాసము ద్వారా మీరు ఏం చేశారు? ముందు విశ్వసించారు. ఇక్కడ ఎబ్బేజు విశ్వసించాడు. ఇశ్రాయేలు దేవుడు, ఆయన దేవుడని గుర్తించాడు. ఎవరు గుర్తించాడు? ఎవరు దేవుడని గుర్తించాడు? ఇశ్రాయేలు దేవుడని గుర్తించాడు. అక్కడ ఎబ్బేజు గుర్తించడమే కాకుండా ఏం చేశాడంటే విశ్వసించాడు. చాలే, విశ్వసించడం ద్వారా ఏం చేశాడంటే కృపచేతనే రక్షింపబడ్డాం. విశ్వసించకపోతే ఆయన యొక్క కృప మన మీద ఉండదు. విశ్వసించాము గనుకనే ఆయన కృప మనపై ఉన్నది, మనం రక్షించబడ్డాం. ఏ విధంగా రక్షించబడ్డాం అంటే ఆయన రక్తం ద్వారా. ఆయన నిష్కల్మషుడు గనుక నిష్కల్మషమైన రక్తము ద్వారా మనల్ని, ఉచితమైన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. అంతేకాకుండా ఏమంటున్నాడండి, ఇది మీ వలన కలిగినది కాదు. ఎవరి వలన కలిగింది? యెహోవా దేవుని వలనే మరి అది కలిగిందండి. అంతేకాకుండా ఇంకేమన్నా సరిహద్దులను విశాలపరచమన్నాడో అతని చేయ మరి ఏమన్నాడు? ఆశీర్వదింపబడటమే కాకుండా అతని చేయ ఎప్పుడు కూడా ఏమంటున్నాడండి? తోడుగా ఉండమంటున్నాడు. మరి యెహోవా దేవుడే వాగ్దానం మనకి ఈ సంవత్సరం అంతా ఇచ్చాడు కనుక ఎబ్బేజు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో ఆ యొక్క తోడుగా ఉంటానన్న యెహోవా దేవుణ్ణి మనము ఎడతెగక మనం ప్రార్థించినట్లయితే ఆయన మనల్ని ఎప్పుడు కూడా తోడుగా ఉంటానంటున్నాడు అనమాట. అంతేకాకుండా నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించమంటున్నాడు. చూసారండి, మనకి ఏమన్నా కీడు జరుగుతున్నట్లయితే మన గృహానికి కానీ, మన పిల్లలకు కానీ, మన సహవాసానికి కానీ, మన మందిరాలకు కానీ ఏమైనా కీడు జరుగుతుంది అన్నట్లయితే మన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకి మొరపెట్టుకునే వారంగా మనం ఉండాలి. ఆయనకు మొరపెట్టుకున్నట్లయితే మనం ఏమవుతామంటే అధన్యకరంగా ఉంటాం. ఆయనకు మొరపెట్టినట్లయితే ఆ యొక్క కీడుని తప్పించుకునే వారంగా మనం ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసహనము నొద్దకు చేరుదము. చూసారండి, మనం ఏం చేయాలంటే మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు. చూసారండి, మన కీడుల్లో ఉన్నప్పుడు సమయోచితముగా మనం ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, మనం యథార్థముగా మనల్ని ఆయన్ని ప్రాధేయపడ్డట్లయితే, మరి ఆయన్ని ఎప్పుడు యథార్థంగా మనం ఆయన మొరపెట్టుకోవాలి. మొరపెట్టుకుంటేనే ఆయన మనవిని ఆలకిస్తాడు. అయితే సహాయం కొరకు ఏం చేయాలండి? మనం కనిపెట్టుకుని ఉండాలి. అప్పుడు మనం కృప పొందేని వారంగా ఉంటాం, అప్పుడు ధైర్యంగా ఉంటాం. మరి అలాగ అంటున్నాడు కదా, మరి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు
కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్ద చేరుదాం. కృపాసనము అని అంటే ఆయన సన్నిధికి, ఆయన ఇష్టపడే సహవాసంలో, ఆయన ఇష్టపడే సన్నిధిలో మనము చేర్చబడే వారముగా, చేర్చబడే గుంపులుగా ఉన్నవారమైతే మన సరిహద్దుల్ని ఏం చేసుకోవాలండి, మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. సరిహద్దుల్ని అన్నాడు కదా, ఎబ్బేజ్ ఏమన్నాడండి, సరిహద్దులను విశాలపరచమన్నాడు. అంటే మనకు సరిపోతుందా ప్లేసు? సరిపోవట్లేదు. మనకు విశాలపరచడం అంటే మనం ఒక చదువుకుని ఆపేసామనుకో, కొంతమంది ఆపేస్తారు. కానీ కొంతమందికి ఆశ కలుగుతుంది ఇంకా ఎక్కువ పై చదువు చదవాలని. అయితే ఉద్యోగం ఉన్నది, ప్రమోషన్ కావాలని ఇంకెక్కువ. ఒక ఇల్లు కొనుక్కున్నాడు అనుకోని ఇంకొక ఇల్లు కావాలి, ఇల్లు లేనివాడికి ఇల్లు కావాలని, వాహనాలు కావాలని, వాళ్ళకి అవి కావాలని, వ్యాపారం ఉన్నవాడికి వ్యాపారం చేసుకుంటున్నా ఇంకా వ్యాపారం కావాలి. అలాగా ఎవరైనా సరే మరి కోరుకునేవారు సరిహద్దులు విశాలపరచాలి. మనం విశాలపరుచుకునే విధంగా ప్రార్థన చేశారు. ప్రభువా నాకు ఇచ్చావు సరిహద్దుల్ని, అయితే నాకు ఇంకా ఈ సరిహద్దులు నాకు సరిపోవట్లేదు, ఇంకా విశాలపరచు అని మరి ఆయన్ని మొర్ర పెట్టుకున్నాడు అనమాట. విశాలపరచడమే కాకుండా ఇంకేమన్నాడంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసుము, కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుమని ప్రార్థన చేశాడు. దయచేసను అని అంటే పైన 9-10 వచనం మొదలు పెట్టింది ఏమన్నాడో, నిశ్చయముగా నీవు నన్ను ఏమన్నాడండి, ఆశీర్వదించి. అంతే, అక్కడ ఆశీర్వదించాలి అని కూడా క్వశ్చన్ మార్క్ లేదు. అయితే మరి ఆయన ఏ విధంగా మరి దృఢ నిశ్చయత కలిగి ఉన్నాడో 147 దావీదు కీర్తన 9వ వచనం చూడండి, 10వ వచనం, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించాడు. చూసారండి, గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు. గుర్రానికి బలం ఎంత ఉంటుందండి? మనుషుల కంట, అన్ని జంతువుల కంటే ఎక్కువ బలం ఉండేది గుర్రం ఒకటే. మరి ఏ క్రూర జంతువు అయినా సరే, సింహమైనా అదైనా ఏదైనా కూడా అంత బలం ఏమి ఉండదు. గుర్రం ఒక్కదానికే బలం ఎక్కువ ఉంటుంది. దాని యొక్క వేగము కూడా అంతా కాదు. అయితే గుర్రముల బలమునందు ఆయన సంతోషించడంట. మరి నరుని కాలి సత్తువయందు అంటే, నరుని కాలి సత్తువ అంటే మనం ఎంత దూరమైనా నడవగలుగుతాం, మన కాలు ఉన్నని చెప్పి ఎంతసేపు అయినా నిలబడగలుగుతాం, ఏదైనా నెత్తి మీద ఎట్టుకుని మనకున్న బరువునంతటి కూడా మోయగలుగుతాం. అంటే అటువంటిది ఆయన ఆనందించడంట. ఎలాగ ఆనందిస్తాడో 11వ వచనం చెప్తున్నాడు చూడండి. ఎవరిని బట్టి ఆనందిస్తాడంట? తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారందరూ కూడా. చూసారండి, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే, మనము పొందుకున్న నా బిడ్డ నా ద్వారా నన్ను గూర్చి మరి ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు కనుక ఆయనకి మనకి ఏం చేశాడు? కృప ఇచ్చాడు, ధన్యత ఇచ్చాడు, వాగ్దానాలు నెరవేర్చాడు, ఆశీర్వదించాడు, సరిహద్దులు విశాలపరిచాడు, కీడు నుండి తప్పించాడు, ఆయన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. మరి అటువంటి సమయంలో మరి ఎవరు ఆనందిస్తారంటే, యెహోవా దేవుడు ఆనందిస్తాడని చెప్తున్నాడు. మరి అది నమ్మాడు ఎవరో? ఎబ్బేజు ఏమని నమ్మాడంటే, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారందరిలో ఎబ్బేజు ఉన్నాడు. అదేవిధంగా మరి నీవు నేను కూడా ఉన్నాము అనేది నిశ్చయత మనకున్నదా అని అంటే, ఆయన త్రోవల యందు మనం నడవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగే జీవితం మనకి ఉండాలి. అప్పుడే మరి దేవుడు మనల్ని మరి ఆయన మన చేపట్టుకుని నడిపించేవాడిగా ఉంటాడు. 13 ప్రార్థన, చిన్న ప్రార్థన, 2 వచనాలే. ఆ 2 వచనాల్లో కూడా మరి చాలా కోరికలు కోరాడు. అంటే ఎవరు? అన్నదమ్ములు అందరికంటే ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి ఏమన్నది? అతన్ని వేదన పుత్రుడు అన్నది. మరి వేదన పుత్రుడు ఘనత ఎలా పొందాడు? అతనికన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరో సహోదరులే కదా. వాళ్ళందరూ కూడా ఏం చేశారు? అసహించుకున్నారు. అయితే హేళన చేశారు. అంటే వేదన పుత్రుడు రా నువ్వు అని అన్నారు. అయితే మరి అది వేదన పుత్రుడు ఎందుకు రాయించాడు అని అంటే, మనల్ని మనం సరి చేసుకోవడం కోసమే. మరి యొక్క 2 వచనాలే. ఇతను పుట్టిక తల్లి ఎబ్బేజు అని అంటే తల్లి వేదన పడ్డదే, వేదనతో జన్మించింది కనుక ఎబ్బేజు అని మరి పేరు పెట్టింది. మరి ఆ పరిస్థితుల్లో మరి అన్న సహోదరుల కంటే ఘనముగా ఉన్నాడంట. లెక్కెట్టుకోండి. ఒకటి ఏంటంటే, ఘనము పొందిన వాడై ఉండి గూర్చి మొరపెట్టుకున్నాడు. తర్వాత నీవు నిశ్చయముగా
ఆశీర్వదించి అంటే అంటే ఆశీర్వాదాలు పొందేసుకున్నట్టే లెక్కగా. ఆశీర్వదించి అంటే ఆశీర్వదిస్తావు అని నమ్మాడు. నీవు నేను కూడా మరి అటువంటి ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండవు. మనం అందరం కూడా వేదన పుత్రులమే. వేదన పడి తల్లి వేదనతోటే మనల్ని కన్నది కనుక వేదన పుత్రులమే. అందుకనే మరి ఈ 2 వచనాల్లో మనకు రాయించి ఉంచాడనమాట. నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించమన్నాడు. ఆశీర్వాదాలు అంటే ఎన్ని ఆశీర్వాదాలు? ఇల్లు కావాలని కోరుకుంటాడు, ఇల్లు ఇస్తున్నాడు కదా. వాహనం కావాలంటాడు, వాహనం ఇస్తాడు. ఉద్యోగం కావాలంటాడు, చదువులో ఉన్నత స్థితి కావాలంటాడు, పిల్లల్ని ఇస్తాడు. మరి అన్ని ఆశీర్వాదాలా కాదండి? అన్ని ఆశీర్వాదాలే. మనం తలుచుకుంటే అటువంటి అన్నీ కూడా ఏంటంటే ఆశీర్వాదాలే. అయితే దానికి ముందుగా ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేశాడు ఎబ్బేజు? ఆయనకు మొర్ర పెట్టుకున్నాడు. మనం కూడా ప్రార్థనా సహవాసంలో మరి ఐక్యత కలిగి మొరపెట్టుకునే వారంగా ఉండాలి. సరిహద్దులు విశాలపరచడమే కాకుండా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయుము అంటే తోడుగా ఉండాలి ఎప్పుడు కూడా. ఒకసారిగా అది ఒక గంట, ఒక రోజు, ఒక సంవత్సరం అలాని కాదు. ఎప్పుడు కూడా ఆయన చేయిని ఆయన కోరుకున్నాడు. నీ చేయి నాకు తోడుగా ఉండని అని కోరుకున్నాడు. మనం కూడా మరి ఆయన ఎప్పుడు ఎడతెగక మనం కోరుకునే వారంగా ఉన్నట్లయితే ఆ ఆశీర్వాదం కూడా మనకు వస్తుంది. అంతేకాకుండా నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని అంటున్నాడు. పొందిన ఆశీర్వాదాల ద్వారాగా ఏమన్నా కీడు రావచ్చు. ఎందుకంటే మరి నరులు కాబట్టి వాడు మేళ్ళ మీద మేళ్ళ కట్టుకున్న, కారుల మీద కారులు కొన్నా, వాహనం మీద వాహనం కొన్నా, చదువులో ఉన్నత స్థితిలోకి వెళ్ళినా, ఉద్యోగం మీద ఉద్యోగం, వ్యాపారం మీద వ్యాపారం చేసుకున్నట్లయితే వాడిని చూసి ఏం చేస్తారండి? మనుషులు అసూయ పడే వారంగా ఉంటారు, అసూయ పడతారనమాట. అందుకనే నరదృష్టి ఏంటంటే మంచిది కాదు. నరదృష్టి మంచిది కాదు. వాకి సామెతలో ఉన్నది కదండి, కనుదృష్టి అంట చాలా చెడ్డదన్నమాట. ఆ యొక్క కనుదృష్టి కంటితో చూసిందల్లా వాడు సొంతం అయిపోవాలని కోరుకుంటాడంట. వాడు అభివృద్ధి పొందుతున్నాడంటే వాడు నాశనం అయిపోవాలని కోరుకునే స్వభావం కలదంట కన్ను చూపు. అందుకే నరుని కన్ను అంట మంచినే కాదు ఆలోచన. అందుకని అన్నాడు కదా, నరుని హృదయము ఎటువంటిది అంటండి? ఘోరమైన వ్యాధి గలది. హృదయానికి ఎక్కడికి వెళ్తుంది? దేని బట్టి వెళ్తుంది? హృదయంలోకి. ఆ యొక్క చూపు ద్వారాగానే హృదయంలోకి వెళ్తుంది. కనుక ఆ యొక్క కన్ను దృష్టి ఏంటంటే, కన్ను దృష్టి అంత చెడ్డదే ఏమీ లేదు. ఆ యొక్క కన్ను దృష్టిని నుండి ఏంటంటే కీడు నుండి ఏమన్నాడు? తప్పించమంటున్నాడు. దానిలోని తప్పించి తర్వాత అని ప్రార్థించాడు. మనం కూడా ఆ విధంగా మనం ప్రార్థించే వారంగా మనం ఉన్నట్లయితే మనం కూడా మరి అతిశయపడే వారంగా ఉంటాం. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాయుగముల వరకును మహిమ కలుగును గాక. చూసారండి ఇక్కడ ఏమని దేవుని ఆశీర్వాదిస్తున్నాడో? మనము ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందమని చెప్తున్నాడు. ఆయన ఉచితమైన కృప మనకిస్తున్నాడు గనక ఆ కృప పొందుకునే వారంగా మనం ఉండాలి. ఎబ్బేజీ ఏ విధంగా కృప పొందాడో ఆ కృపను కూడా మనం పొందుకునే వారంగా ఉండాలి. అంతేకాని ఆయన ఇచ్చే రక్షణ మనం పొందుకునే వాళ్ళం, ఆయన ఇచ్చే జ్ఞానం పొందుకునే వాళ్ళంగా ఉండాలి. కీడు నుండి తప్పించే విధంగా ఉండాలి. మన సరిహద్దులు మరి పెంచుకునే వారంగా ఉండాలి. మరి కీడు నుండి మనం రాకుండా మరి ఏం చేయాలని అంటే అటు రీతిలో మనము కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే నడుచుకుంటాములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. చూసారండి, అపవిత్రమైన ముసలమ్మ అంటే ముసలమ్మనే కాదు అక్కడ. అంటే ఎక్కువ ముసలోళ్ళు అనంటే ఎక్కువగా ఏమి ఊసిపోక 2-3 కూర్చుని అలాగా ముచ్చట్లు మాట్లాడతారనమాట. ఆ సందర్భం అలా కాకపోయినా అపవిత్రములైన, చూసారండి, అపవిత్రమైనది ఏవి కూడా మన నోటితో మనము పలుకకూడదు. అటువంటి పలికితే మనం శాపగ్రస్తులమవుతాం. ఎదటోడు శపించబడాలి. కన్ను ఏమన్నదండి? చూసిందల్లా కావాలని కోరుకుంటుంది కదా. అటు రీతిలో మనం ఉండకూడదని వాక్య లేఖనాలు చెప్తుంది అన్నమాట. అపవిత్రమైన మనసుతోటి మనం ఉండకూడదు, అపవిత్రమైన చూపుతోటి మనం ఉండకూడదు, అపవిత్రమైన ఆలోచనలతో మనం ఉండకూడదు, అపవిత్రమైన నోటితోటి మనము మాట్లాడకూడదు అనమాట. చదవండి, ముచ్చట్లను విసర్జించాలి, మనం దూరపరచాలి, మన సరిహద్దులు విశాలపరచాలి. అంటే ఎలా విశాలపడతాయి? మనలో కపటం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, కుట్ర ఉంది. వీటివన్నీ పెట్టుకుని దేవుణ్ణి ఎలా ప్రార్థన చేస్తాం? ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తానన్నాడా? ఆలకించడు.
ఆయన చెవి యొక్కడు. దేవా నీవు నా ప్రార్థన మొరపెట్టుకున్న చెవి నా ప్రార్థన ఆలకించు అని అంటే ఎలా మొరపెట్టుకుంటాం? అందుకే మరి ఆ ఎబ్బేజు మరి యథార్థవంతుడు గనుక నమ్మేశాడు పూర్తిగా. అతను ఇచ్చాడు ఇవ్వలేదని కాదు, అయితే నమ్మడు. నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించి, అంతే, ఫుల్ స్టాప్ పెట్టాడు అక్కడ. చదవండి ఇంకా కిందకి 7వ వచనం. దేవభక్తి విషయంలో అది అంతే. ఇక ఈ వచనం కన్నా ఇంకా అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడని హెచ్చరిక, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోమని చెప్పాడు. ఇంకంతే, దానికి ఇంకా వేరే సంగతులు ఏమీ లేవు. మరి అటు రీతిలో మనము సరి చేసుకున్నట్లయితే ముసలమ్మ ముచ్చట్లు మనం చూడకుండా, మాట్లాడకుండా మనల్ని మనం సరి చేసుకుని మనం ఎలా ఉండాలంటే, ఇంకో మరి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభ్రప్రదమైన నిరీక్షణ నిమిత్తము అన్నాడు. చూసారండి, మనం ఏం చేయాలని? దురాశలను విసర్జించాలి. ముఖ్యంగా మనకి కంటి చూపుకు చూసింది కనుక ఆశపడతాం. అయితే ఎంతవరకు ఆశపడుతున్నాం? యథార్థంగా నువ్వు ఆశపడితే దేవుడు నీ ఆశను తీరుస్తాడు, నీ యొక్క ఆశను నెరవేరుస్తాడు. అయితే వ్యర్థమైన వాటి గురించి మనం దురాశ అటువంటివి మనం దూరపరచాలన్నమాట. అందుకని మనం విసర్జించినట్లయితే శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మనం కోరితే దేవుడు మన ప్రార్థన మనమని ఆలకిస్తాడన్నమాట. దేవుడి ఈ వాక్యంని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బంగారు పాదాలకు వేలాది వందనము, స్తోత్రము, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఎబ్బేజు యొక్క జీవితము మరి ఏ విధంగా ఉన్నదో మేము చూసి ఉన్నాం ప్రభా. మరి యాతన పుత్రుడు అని తల్లి మరి ఎబ్బేజు అనే పేరు పెట్టింది. అతని యొక్క జీవితం మరి ఎబ్బేజు చేతిలోనే ఉన్నది. అయితే మా యొక్క జీవితం కూడా మా చేతిలోనే ఉన్నది ప్రభా. యాతనకరమైన జీవితాన్ని మరి మమ్మల్ని మేము నీ యొక్క చేతిలో పెట్టినట్లయితే నీవు మమ్మల్ని సరిచేసేవాడుగా ఉన్నావు ప్రభా. యాతనకరమైన జీవితాన్ని, యాతనకరమైన బ్రతుకుని, మరి ఇబ్బందికరమైన బ్రతుకుని మేము జీవిస్తున్నాం. అట్టి రీతిగా మమ్మల్ని మేము నీ చేతిలో పెట్టుకుంటున్నాం ప్రభా. ఇరుకు ప్రాంతంలో ఉండటం మమ్మలను విశాలపరుస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. మా యొక్క సరిహద్దులను విశాలపరుస్తానంటున్నావు. ఎబ్బేజు కూడా సరిహద్దులను విశాలపరచమన్నాడు ప్రభా. అటు రీతిలో మా యొక్క సరిహద్దులను కూడా విశాలపరచమని అడుగుచున్నాం ప్రభా. కీడు నుండి తప్పించుమన్నాడు ప్రభా. ఆ యొక్క కీడు నుండి మమ్మల్ని కూడా తప్పించుమని అడుగుచున్నాం ప్రభా. మీకే వందనములు, స్తోత్రము, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. నీవు మా చేయి పట్టుకుని నడిపిస్తాననే వాగ్దానం ఇచ్చావు. ఈ రోజు నుంచి మమ్మల్ని తగ్గించుకుంటూ మా జీవితాలను మీ చేతిలో పెడుతున్నాం ప్రభా. జీవితాలను పెట్టి నీవే మమ్మల్ని నడిపించే విధంగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. మీకే వందనము, స్తోత్రము, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చావు. మేము నడిచే మార్గాన్ని ముందుగా నీకు చెప్పి నీ చేతిలో పెట్టుకుంటాం ప్రభా. మాకు ఒక నూతన జన్మ, నూతన దినము, నూతన మరి రోజు ఇచ్చారు అని అంటే నీ యొక్క ఉచితమైన కృపే ప్రభా. అట్టి రీతిలో మా యొక్క జీవితం ఏమి ఇంతలో కనబడి అందులోనే మాయమైపోయేటటువంటి జీవితం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా మరి యథార్థమైన మరి ఎబ్బేజు ఏ విధంగా దృఢ నిశ్చయంతో ఇశ్రాయేలు దేవుడు నీవని, మరి ఆయనకు చేసినటువంటి మేలులు ఎన్నో మేలులు చేసావని మరి ఎబ్బేజు తెలుసుకున్నాడు ప్రభా. వాక్యము ఎంతగానో మాకు వివరిస్తుంది ప్రభా. అటు రీతిలో మేము తెలుసుకోలేని వారంగా ఉండి మేము తప్పిపోయిన వారంగా ఉన్నాము ప్రభా. అటు రీతిలో ఉండకుండా వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా యొక్క జీవితాలు మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రభా. సహాయం అందించి కృప చూపించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.